భార్యపై అనుమానంతో ఆమెపై పెట్రోల్ పోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు భర్త. ఈ ఘటన ధర్మపురి పట్టణంలో చోటు చేసుకుంది. అయితే వీరిద్దరికీ కూడా ప్రేమ వివాహం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఆమెపై తీవ్రంగా కూడా భర్త అనుమానం పెంచుకున్నాడు. నవీన్ ఎక్కువగా కూడా భార్యపై అనుమానం పెంచుకుని ఆమెపై అనుమానంతో పెట్రోల్ పోసి హత్య చేసేందుకు ప్రయత్నించిన క్రమంలో ఎవరైతే వధువు ఉన్నారో వైఫ్ కి సంబంధించిన పేరెంట్స్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారిని కూడా తోసేసి పెట్రోల్ పోసిన అనంతరం నిప్పంటించారు భర్త నవీన్. ఈ ఘటన పేరెంట్స్ కళ్ళ ముందే జరిగింది. అయితే ఆమెను హుటాహుటిన కాలిన గాయాలతోటి హాస్పిటల్ కి తరలిస్తే అక్కడ సిచ్యువేషన్ విషమంగా ఉందని చెప్పడంతో కరీంనగర్ హాస్పిటల్ కి తరలించారు. అయితే భార్యను చంపేందుకు భర్త ప్రయత్నించిన క్రమంలో పేరెంట్స్ మాత్రం తీవ్రంగా కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అతనికి కఠిన శిక్షలు అమలు చేయాలంటూ కూడా పిఎస్ ముందు వారు ఆందోళనకు దిగిన పరిస్థితి. ఈ ఘటన అంతా కూడా ధర్మపురి పట్టణంలో చోటు చేసుకుంది. ప్రేమించి పెద్దలను ఒప్పించి నవీన్ రమ్య ఇరువురు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి. తరచూ గొడవలతోటి వారి మధ్య విభేదాలు ఎక్కువగా కూడా పెరిగిపోయిన సిచ్యువేషన్. అయితే భార్య ఎవరితోనో ఉంటుంది, ఏదో అనుమానంతో అతను ఎక్కువగా కూడా ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. ఆమెను ఏ విధంగా అయినా ఆమెను చంపేయాలని అతను ప్లాన్ చేసుకున్న క్రమంలో భార్యపై పెట్రోల్ పోసి హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో రమ్య పేరెంట్స్ అడ్డుకునేందుకు యత్నించారు. అయినప్పటికీ కూడా అతను ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గకుండా పేరెంట్స్ ముందే నిప్పంటించేశాడు. తీవ్రంగా ఆమె కాలిపోయింది. ఆ కాలిన గాయాలతోటే పేరెంట్స్ కూడా ఉన్న హాస్పిటల్కు తరలించిన క్రమంలో ఆమెను చికిత్స నిమిత్తం కరీంనగర్ కూడా తరలించిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా కన్న తల్లిదండ్రుల ముందే భార్యకి నిప్పంటించిన పరిస్థితి, అసలు ఆ పేరెంట్స్ ఏమంటున్నారు? నిన్న ధర్మపురి పట్టణం లోపల భార్యపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసినటువంటి భర్త సంఘటన రాత్రి సమయం లోపల వెలుగులోకి వచ్చింది. ధర్మపురి పట్టణం లోపల ఇటు భార్య భర్తలు ఇద్దరు కూడా నవీను భార్య రమ్య ఇద్దరు కూడా అక్కడ ఉంటున్నటువంటి నేపథ్యం లోపల గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలతో తరచుగా గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ గొడవలు జరుగుతుండడంతో విసిగిపోయినటువంటి ఇటు ఎవరైతే భర్త నవీన్ ఉన్నారో అతడు నిన్న భార్య పైన రమ్య పైన పెట్రోల్ పోసి నిప్పంటించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యం లోపల ఇటు రమ్య తల్లిదండ్రులు అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే వారిని నెట్టివేసి ఆ భార్యకు నిప్పు పెట్టడంతో అయితే పూర్తిగా తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యం లోపల ఆ రమ్యను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారిద్దరు కూడా ఇటు ప్రేమించి పెద్దలు ఒప్పించి కూడా వివాహం చేసుకున్నారు. చివరికి భార్య పైన అనుమానంతోనే గొడవలు వస్తున్నట్టు ఇటు తెలుస్తున్నది. ఆ అనుమానాల నేపథ్యం లోపలే భార్యపై గొడవల కారణంగా కొద్ది రోజుల నుంచి కూడా ఇటు తల్లిగారి ఇంట్లో ఉన్నటువంటి నేపథ్యం లోపల నిన్న రాత్రి సమయం లోపల అత్తగారి ఇంటికి వెళ్లి భార్యను బయటకు పిలిచి మరి ఒంటిపైన పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నవీను ఇటు ధర్మపురి మున్సిపల్ కార్యాలయం లోపల పనిచేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి తరచుగా గొడవలు కావడము, ఈ నేపథ్యం లోపలనే భార్య తనకు చెప్పకుండా ఇటు అత్తగారింటికి వెళ్ళిపోవడం, అక్కడనే ఉండడంతో అయితే ఈ కోపం పెంచుకున్నటువంటి నవీను భార్యను బయటకు పిలిచి నిప్పంటించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కరీంనగర్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మొత్తంగా కూడా కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వారు దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అటు ఏ విధంగా అయినా సరే భార్యను చంపాలని భర్త నవీన్ స్కెచ్ వేసి ఆమెపై పెట్రోల్ పోసి అతను చంపేందుకు యత్నించిన ఘటన ధర్మపురి పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ఘటన అంతటికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు మాట్లాడడం జరిగింది. ఒకసారి చూద్దాం. నేను లోపల వండుకున్నా, మంచాల వండుకున్నా. మా భార్య కారం తీస్తుంది. మా బిడ్డ ఏం చేసిన వచ్చిండు, వచ్చి రమ్య అని పిలిచిండు. రమ్య అని పిలిచిండు. ఆయన ఏం చేసింది, బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళి పిలిచిండు పిలిచింది అని చెప్పారు అనుకున్నాం. కానీ కాకపోతే ఏంటి, ఒక్కొక్కసారి ఏం చేసిన గ్యాస్ పట్టి ఎట్లా కొట్టిండు. గ్యాస్ పట్టి కొట్టి అంత మంట అని చెప్పి అనేసరికి అంత అగ్గిపిల్లకి గీకి సపడుకున్నాడు. ఇక నేను ఇద్దరు కలిసి మేము పోయేసరికి అంత గ్యాస్తో వాళ్ళు కాల్తుంది అని చీకతో ఇట్లా కొట్టి అంత వెళ్ళాలి. అంత నీళ్ళతో చల్లారితే వెళ్ళాలి. బతికి ఎట్లుండేది. ఇక ఇప్పుడు అంతకుముందు 3 సార్లు ఇట్లనే వచ్చి మాట్లాడిండు. ఇట్లనే మాట్లాడితే గట్లనే మాట్లాడతాడు కావచ్చు అని తాగొచ్చిండు, పిలిచిండు. పేరు పిలిచినాక నేనన్నా కదా మరి ఎందుకు వెళ్తుండు కదమ్మా పోయి మాట్లాడు అని అన్నా. మేము ఇట్లనే ఉన్నాము,
కథం పిలిచిండో కథం డబ్బులు ఏం తెచ్చిండో తెలియదు అయ్యా. బండ్లు పట్టుకొని వచ్చిండో ఎట్లా తెచ్చిండో తెలియదు. కథం ఇట్లా పోయిసిండట. పోసుడుతోనే అమ్మా అని చచ్చిందని అన్నది. మేమిద్దరం భార్య భర్తలు ఇంట్లో ఉన్న బయటకు ఉరికొచ్చే వరకు కథం పోసిండు. మేము ఉరికొచ్చుడితో అదుపులో గీకిండు అయ్యా. నాకు కూడా అంటుకుండు కొంచెం. అయితే నేను ఉరికినా. నీకేమైతుంది? నా బిడ్డ అయ్యా. ఏం పేరు? రమ్య. నా భర్త అదేమంటారు, నా బిడ్డ అదేమంటారు ఉంది. ఇంకా ఆయనకి ఏం కాలేదు, ఆయన మీద ఏం పర్లేదు అయ్యా. ఇట్లా నాకు కూడా ఏం కాలేదు. బాంచం కాలు మొక్క నా బిడ్డను బతికి ఇట్లా వేరే వాళ్ళతో పోతున్నావు అది ఇదని నేను చేసిండు. మేము అట్లా కూడా గొడవలు అయితే కూడా అన్నాం. బాంచం కాలు మొక్క నీకు నచ్చితేనే తీసుకుపోలేకపోతే లేదు. ఆయన చూస్తే మాత్రం తీసుకుపోయి ఆయన తోలుతాం, నీకు అర్థం అయింది ఆయన తోలుతాను కూడా మాట్లాడినాయ్యా. నీకు నచ్చకపోతే విడాకులని ఇస్తాం కానీ ఆయన కూడా మాట్లాడిన బాంచం ఇట్లా ఏర్తాడు అనుకోలేదు నేను. వీరిద్దరు కూడా పెద్దలను ఒప్పించి ఆ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే భార్యపై తీవ్రంగా కూడా అనుమానం పెంచుకున్నాడు భర్త. అయితే ఆమెపై అనుమానంతో ఎలా అయినా హతమార్చేందుకు మంచిగా కూడా స్కెచ్ వేసి ప్లాన్ చేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో రమ్య పేరెంట్స్ అడ్డుకునేందుకు యత్నించారు. అయినప్పటికీ కూడా ఏమాత్రం అతను వెనుదిరగకుండా వెనక్కి తగ్గకుండా పేరెంట్స్ సైతం దాడికి యత్నించాడు. వారిని తోసేసి ఆమెకు నిప్పంటించిన పరిస్థితి. అయితే పూర్తిగా కూడా ఆమె గాయాలు అయింది. ఆ మంటలలో కాలిపోతున్న సమయంలో పేరెంట్స్ హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. అక్కడ సిచ్యువేషన్ విషమంగా ఉంది అని చెప్పడంతో కరీంనగర్ కు తరలించిన పరిస్థితి. మొత్తంగా వీరిద్దరి మధ్య గొడవల కారణంగానే ఇంతటి ఘాతుకానికి అతను యత్నించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట చివరికి ఒకరు హంతకుడిగా మారే సిచ్యువేషన్ నెలకొంది. మరోవైపు రమ్య పరిస్థితి విషమంగా ఉంది. పేరెంట్స్ కూడా అతని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు.